హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. డైలీ ప్లాటో కరెంట్ అఫైర్స్ వింటున్న రాబోయే రోజుల్లో కాబోయే ఆఫీసర్లందరికీ మరొకసారి నమస్కారం సార్. ఈ రెండు రాష్ట్రాల్లో ఏ క్షణంలోనైనా భారీ నోటిఫికేషన్లు వచ్చాక అవకాశం ఉన్నది సార్. ఆ నోటిఫికేషన్ అనుకూలంగా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ కావాలి సార్. ఎందుకంటే కరోనా వైరస్ వల్ల, లాక్డౌన్ వల్ల లక్షల ఉద్యోగాలు కూడా, ప్రైవేటు ఉద్యోగాలు మొత్తం కూడా పూర్తిగా కొలాప్స్ అయిన సందర్భంలో ఈ పోటీ ప్రపంచంలో హెవీ కాంపిటీషన్ ఉంది. చాలామంది గవర్నమెంట్ జాబ్ వైపు అడుగుతున్నారు. టాలెంట్ ఉంటే ప్రైవేట్లో ఎప్పుడైనా చివరికి కొబ్బరి బొండాలు పెట్టుకుని బతకొచ్చు అమరావతి దగ్గర. కానీ ఒకసారి ఒక నోటిఫికేషన్ అంటే దూరం అయితే ఇంకో నోటిఫికేషన్ వచ్చేంత వరకు చాలా వరకు సమయం పడుతుంది. ఈ నోటిఫికేషన్లోనే ఒక విజేతగా ముందుకెళ్ళాలి సార్. ఇదే నీకు చివరి అస్త్రం. ఈసారి 600 జాబ్ తీసుకుని అడుగు పెట్టాలి సార్. మన ఊళ్ళో విజయ పతాకాన్ని ఎగరవేయాలి సార్. ఈసారి ఒక ఆఫీసర్గా మీరు ఉండాలి. మీరు ముఖ్యంగా సార్ గ్రేటన్ తంబోర్ 2020 సంవత్సరము సెప్టెంబర్ 18వ తేదీన ఈ సంవత్సరం కూడా నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయింది. యాక్చువల్గా 2019లోనే మహమ్మద్ అబాయ్ అలీ ఈమె పోటీనిచ్చారు. ఇథియోపియా ప్రధానమంత్రి అబాయ్ మహమ్మద్ అలీకి ఈ బహుమతి లభించింది. యాక్చువల్లీ అందరూ కూడా ఈమె గ్రేటన్ తంబోర్కి వస్తానుకున్నారు. గ్రేటన్ తంబోర్ ప్రముఖ పర్యావరణ ఉద్యమ నేత. ది స్కూల్ క్లైమేట్ ఫర్ చేంజింగ్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా పర్యావరణ పరిరక్షణ కోసం ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో ఉద్యమిస్తున్న యువతి సార్. ఈ 2020 సెప్టెంబర్ 18 నాడు నోబెల్ శాంతి బహుమతికి ఈ ఇయర్ కూడా నామినేట్ అయింది. మొత్తం ఈ సంవత్సరానికి 318 మంది నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయిన సంఘటన సార్ వచ్చేసి. మరి ఈసారన్న నోబెల్ కమిటీ ఈ అమ్మాయికి బహుమతి ఇవ్వాలి. ఇది అంతర్జాతీయ స్థాయిలో ఒక పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్న యువతి. లాస్ట్ ఇయర్ టైమ్ మ్యాగజైన్ పత్రిక ది పర్సన్ ఆఫ్ ది ఇయర్గా ఈమెను ఫైండ్ అవుట్ చేసిన సంఘటన సార్ వచ్చేసి. 2019కి అమ్నెస్టీ ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది. అదేవిధంగా 2020లో స్వీడన్ ప్రభుత్వం ఇస్తున్న నోబెల్ బహుమతికి ప్రత్యామ్నాయ అవార్డు రైట్ టు లైవ్లీవుడ్ అవార్డు కూడా ఈమెకు లభించింది. 2020లో పోర్చుగల్ ప్రభుత్వం అత్యున్నతమైన అవార్డు కూడా రావడం జరిగింది సార్ వచ్చేసి గ్రేటన్ తంబోర్. గ్రేటన్ తంబోర్గు సార్ ఒక ప్రముఖమైన పర్యావరణ ఉద్యమ నేత సార్ వచ్చేసి. ఇలాంటి ఆమెకి ఇవ్వాలి సార్. రేపు ఎగ్జామ్లు అడుగుతాడు సార్. ఈ మధ్యన వార్తలోకి వస్తున్న ప్రముఖ అంతర్జాతీయ పర్యావరణ ఉద్యమ నేత గ్రేటన్ తంబోర్కి ఈమె ఏ దేశానికి చెందిన వ్యక్తి? ఇప్పటివరకు ఈమె ఎన్నిసార్లు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయింది అడుగుతారు. మహాత్మా గాంధీ 6 సార్లు నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. మహాత్మా గాంధీకి 6 సార్లు ఎంపికైనా కూడా యూరోపియన్ కమిటీ మహాత్మా గాంధీకి బహుమతిని ఇవ్వలేదు సార్. అదే మహాత్మా గాంధీ అహింస సిద్ధాంతాల ద్వారా ముందుకు పోయిన నెల్సన్ మండేలకి ఇచ్చారు, దలై లామాకి ఇచ్చారు, ఆంగ్ సాన్ సూకీకి ఇచ్చారు. కానీ మన గాంధీజీకి మాత్రం ఈ బహుమతిని ఇవ్వలేదు సార్. యూరోపియన్ కమిటీ వారి వివక్షత చూపించి గాంధీజీకి బహుమతి ఇవ్వలేని పరిస్థితి సార్. ఇక్కడ మెక్సికో దేశం సార్ ఒక 2020 సంవత్సరము సెప్టెంబర్ 18 నాడు మెక్సికో దేశం ఈ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా
సార్వభౌమ సావర్నటి సార్వభౌమ బాండ్లను సార్వభౌమ బాండ్లను సుస్థిరమైన అభివృద్ధి కోసం రేపు 2027 నాటికి ప్రపంచంలో ఒక శక్తివంతమైన దేశంగా వెళ్ళాలనే లక్ష్యంతోనే ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఒక సార్వభౌమ బాండ్లను జారీ చేసిన కంట్రీ ఈరోజు మెక్సికో కంట్రీ సార్. ఈ సార్వభౌమ బాండ్ల ద్వారా $750 మిలియన్ లెక్క డబ్బు కూడా సమకూర్చిన సంఘటన సార్. ఉత్తర అమెరికా ఖండంలో ప్రధానమైన కంట్రీ మెక్సికో ఈ 2009 సంవత్సరం ఏప్రిల్ 29 నాడు ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఒక స్వైన్ ఫ్లూ వ్యాధిని గుర్తించింది కూడా ఇక్కడే. ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యాల కోసం ఈ ప్రపంచంలో ఒక శక్తివంతమైన దేశంగా ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు సార్వభౌమ బాండ్లను కూడా జారీ చేసుకున్న మొట్టమొదటి కంట్రీ సార్ వచ్చేసి. రేపు ఎగ్జామ్లో అడగబోతున్న బిట్ సార్, సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యాల కోసం ఏ దేశం ప్రపంచంలో మొట్టమొదటిసారిగా సార్వభౌమ బాండ్లను జారీ చేయడం జరిగింది? ఈ టైపులో రేపు ఎగ్జామ్లో అడగబోతున్న అంశాలు ఉంటాయి సార్ వచ్చేసి. ప్రధానంగా సార్ ఈరోజు మేనేజ్మెంట్ డెవలప్మెంట్ టెక్నాలజీ సంస్థ ఒక సింగపూర్ యొక్క విశ్వవిద్యాలయం కలిసి ఈరోజు ఒక 2020 సంవత్సరం సెప్టెంబర్ 18 నాడు ఈ ప్రపంచంలో అత్యంత స్మార్ట్ సిటీస్ నగరాల జాబితాను ప్రకటిస్తే ఈ ప్రపంచంలో స్మార్ట్ సిటీస్ నగరాలలో ఫస్ట్ ప్లేస్లో ఉన్న ప్రాంతం సింగపూర్. సింగపూర్ ఒక కంట్రీగా ఒక నగరంగా పిలువబడుతుంది. ఫస్ట్ ప్లేస్లో ఉన్న మరొకటి హెల్సింకి సార్, ఫిన్లాండ్ క్యాపిటల్ హెల్సింకి. మరొకటి సూరి సార్, సూరి ప్రాంతం. మన సూరి వేరు సార్, ఈ సూరి వేరు. మన సూరి వేరు, మన సాయి వేరు, ఈ సూరి వేరు సార్. ప్రపంచంలో వచ్చేసి ఇక్కడ సార్ ఒక స్మార్ట్ సిటీస్లో ప్రపంచంలో ఒక ఆదర్శమైన నగరాల జాబితాలో ఫస్ట్ ప్లేస్లో ఉన్న యొక్క ప్రాంతం అంటే సింగపూర్ సార్. మన భారతదేశం నుండి హైదరాబాదు 85వ స్థానంలో ఉంది సార్. ప్రపంచంలో స్మార్ట్ సిటీస్ జాబితాలో హైదరాబాద్ 85వ స్థానం ఉంటే ఇదే హైదరాబాదు ఈ భారతదేశంలో స్మార్ట్ సిటీస్ నగరాల్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది హైదరాబాదు. ప్రపంచంలో 85వ స్థానం ఉంది. ఇండియాలో అగ్రస్థానంలో ఉంది హైదరాబాద్ సార్ వచ్చేసి. సెకండ్ ప్లేస్ ఉంది. అంటే ప్రపంచంలో స్మార్ట్ సిటీస్లో 86వ స్థానంలో ఉన్న 86వ స్థానం యొక్క నగరం అంటే ఢిల్లీ సార్. ప్రపంచంలో ఒక స్మార్ట్ సిటీస్లో ఫస్ట్ ఉన్నది సింగపూర్ అయితే భారతదేశంలో ఫస్ట్ ఉంది హైదరాబాద్. ప్రపంచంలో హైదరాబాద్ 85వ స్థానం, ఇండియాలో అగ్రస్థానం ఉంది. ఎగ్జామ్లో అడగబోతున్న బిట్ సార్. అదేవిధంగా సార్ వచ్చేసి ఈరోజు వరల్డ్ బ్యాంక్ సార్, ప్రపంచ బ్యాంకు 2020 సంవత్సరము సెప్టెంబర్ 18 నాడు వరల్డ్ బ్యాంకు 174 దేశాలకు సంబంధించిన మానవ వికాస్ ఇండెక్స్, హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ను విడుదల చేస్తే ఒక 2020కి ప్రపంచంలో హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్లో కరోనా లాక్డౌన్ వల్ల మన యొక్క మానవ వికాస అభివృద్ధి ఎలా ఉంది, అంతకంటే ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, భారత్ ఏ వైపు వెళ్తుంది, సుస్థిరమైన లక్ష్యాలు ఎలా ఉన్నాయి ఏంటి అనే అంశం పైన ఒక 2020 సంవత్సరము
సెప్టెంబర్ 18 నాడు వరల్డ్ బ్యాంకు 174 దేశాలకు సంబంధించిన యొక్క హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ లేదా మానవ వికాస ఇండెక్స్ను విడుదల చేస్తే ఇలా భారతదేశం 116 స్థానం ఉంది సార్. 2020కి ఏమో పర్ క్యాపిటల్ ఇన్కమ్లో 72వ స్థానం ఉంటే 2020కి ఇంటలెక్చువల్ జాబితాలో 40వ స్థానం ఉంటే 2020కి ఇన్నోవేషన్ ఇండెక్స్లో 48వ స్థానం ఉంటే 2020కి హ్యాపీనెస్ ఇండెక్స్లో 144వ స్థానం ఉన్నాం. 2020కి న్యూస్ ఫ్రీడమ్ స్వేచ్ఛలో 142వ స్థానం ఉన్నాం. భారతదేశం ఏ వైపు వెళ్తుంది, అభివృద్ధిలో ఎలా ముందుకెళ్తుంది? ఇలా మానవ వికాస ఇండెక్స్ని ఈరోజు WHO మన వరల్డ్ బ్యాంకు విడుదల చేసిన యొక్క సంఘటన సార్. లేటెస్ట్ కరెంటు ఎకనామీ పరంగా ఇంపార్టెంట్ సార్. ఏ టైపులో అడిగిన బిట్టు క్యాచ్ చేయాలి సార్. ఏ విధంగా అడిగినా కూడా ఆ లెవెల్లో మన ప్రిపరేషన్ ఉండాలి సార్. ఒక 2020 సంవత్సరము సెప్టెంబర్ 18 నాడు ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితి UNO క్లాస్ గ్లోబల్ యంగ్ లీడర్స్ 2020 సెప్టెంబర్ 18 నాడు సార్, సెప్టెంబర్ 18 నాడు ఒక UNO క్లాస్ గ్లోబల్ యంగ్ లీడర్స్ జాబితాను ప్రకటిస్తే ప్రపంచవ్యాప్తంగా 17 మందిలో ఈ జాబితాలో తీసుకుంటే భారతదేశం నుండి ఉదిత్ సింఘాల్కు చోటు లభించింది సార్. 18 ఏళ్ళ కుర్రోడు సార్, 18 ఏళ్ళ వయసు కలిగిన యొక్క ఉదిత్ సింఘాల్ను ఒక 2020 UNO క్లాస్ అంటే గ్లోబల్ యంగ్ లీడర్స్ జాబితాలో ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాను, బంగ్లాదేశ్, లైబీరియా, పెరు, చెక్ రిపబ్లిక్ కంట్రీ, బ్రెజిల్ కంట్రీ ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఈ గ్లోబల్ యంగ్ లీడర్స్ జాబితాలో 17 మందిని ఎంపిక చేస్తే భారత్ నుండి ఎంపికైంది ఉదిత్ సింఘాల్ సార్. ఈ యువకుడి ఇంపార్టెంట్ సార్ ఏంటంటే ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో గాజు వ్యర్థ పదార్థాలు వాటిని నివారించడం లక్ష్యంతో ఒక పర్యావరణ పరిరక్షణ కోసం సున్నా పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించి ఇలా పర్యావరణ పరిరక్షణ కోసం ఈ యువకుడు ఉద్యమిస్తున్న సంఘటన సార్. రేపు ఎగ్జామ్లో అడగబోతున్న బిట్ సార్. 2020 సెప్టెంబర్ 18 నాడు UNO క్లాస్ గ్లోబల్ యంగ్ లీడర్స్ జాబితాలో భారత్ నుండి చోటు పొందిన ఈ యువకుడు ఎవరు, ఏ రంగానికి చెందిన వ్యక్తి, ఇలా మనకు అడిగే అవకాశం ఉంది సార్. అదేవిధంగా సార్ ఒక 2020 సంవత్సరము సెప్టెంబర్ 18 నాడు 18వ తేదీన ఒక సెప్టెంబర్ 18 నాడు వికాస్ ప్రముఖ చెఫ్ వికాస్ ఖన్నా, ఈ వికాస్ ఖన్నాకు అమెరికాలో ఉన్న ఏషియన్ సొసైటీ సంస్థ వారు ఆసియా గేమ్ చేంజర్ అవార్డు ఇవ్వడం జరిగింది. తనకి 2020కి ఆసియా గేమ్ చేంజర్ అవార్డు గ్రహీత వికాస్ ఖన్నా సార్. ఈయన నిర్వహించిన కార్యక్రమం సార్ ఫీడ్ ఇండియా కార్యక్రమం సార్. ఇంపార్టెంట్ ఏం సార్ అంటే వికాస్ ఖన్నా ఇంపార్టెంట్. అమెరికాలో ఊస్టన్ ప్రాంతంలో ప్రముఖ చెఫ్గా పనిచేస్తున్నాడు. లాక్డౌన్ వల్ల, కరోనా వైరస్ కారణం వల్ల పూర్తిగా ఎక్కడ కూడా రెస్టారెంట్ లేవు, అన్నీ కూడా మూతబడిపోయినాయి. ఎక్కడ చాలా కూడా ఇబ్బంది పడుతున్న సందర్భంలో
వేలాది మందికి కూడా, వేలాది కుటుంబాలకి ఫీడ్ ఇండియా కార్యక్రమం ద్వారా స్వయంగా వంటలు చేసి స్వయంగా ఆ యొక్క ప్రజల్ని ఆకలి తీర్చడంలో ముందుకు పోయిన వ్యక్తి సార్. ఒక భారతదేశం చెందిన వ్యక్తి సార్. అందుకే ఒక ఏషియన్ సొసైటీ సంస్థ ఇతనికి 2020కి ది గేమ్ చేంజ్ ఆసియా గేమ్ చేంజర్ అవార్డు కూడా ఈరోజు ఇతనికి ఇవ్వడం జరిగింది సార్. ఆకలికి అలమటిస్తున్న దాదాపు లైన్లు కట్టారు, ఏ హోటల్స్ కూడా లేవు, రెస్టారెంట్లు బంద్ అయిపోయినాయి. అలాంటి మూమెంట్లో కరోనా వైరస్ కూడా లెక్క చేయకుండా తనే స్వయంగా వండుకొని ఉచితంగా భోజనాన్ని కూడా పంపిణీ చేసిన వ్యక్తి సార్ వికాస్ ఖన్నా. రేపు ఎగ్జామ్లు అడుగుతాడు సార్. ఒక 2020 సంవత్సరం సెప్టెంబర్ 18 నాడు ది గేమ్ చేంజర్ అవార్డు గ్రహీత పేరేమిటి? ఆసియా గేమ్ చేంజర్ అవార్డు. ఆసియా గేమ్ చేంజర్ అవార్డు గ్రహీత వికాస్ ఖన్నా. ఈయన ప్రారంభించిన యొక్క ఉద్యమం పేరేమిటి? ఫీడ్ ఇండియా. ఈ టైపులో రేపు ఎగ్జామ్లు అడిగే అవకాశం ఉంటుంది సార్. ఈరోజు సార్ ఒక 2020 సంవత్సరము సెప్టెంబర్ 18 సార్. ఈ సెప్టెంబర్ 18ను అంతర్జాతీయ వెదురు సంవత్సరంగా గుర్తించింది సార్ సాధారణ సభ. ఒక 2019లో సెప్టెంబరు 18వ తేదీని ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ 18ను ఒక అంతర్జాతీయ వెదురు సంవత్సరంగా గుర్తించాలని చెప్పి నిర్ణయిస్తే, ఈసారి ఈ 2020 సెప్టెంబర్ 18 యొక్క థీమ్ ఏం సార్ అంటే బూమ్ బా నౌ థీమ్. బూమ్ బా నౌ అనే థీమ్ సార్ వచ్చేసి ఒక అంతర్జాతీయ స్థాయిలో ఇలా వెదురు అనేక రకాలుగా మనకు ఉపయోగపడుతుంది సార్. అందుకే మరి ప్రధానంగా వచ్చేసి ఇక్కడ సార్ ఇక 2018ని సార్ 2019-20 సంవత్సరం ఒక సెప్టెంబరు 18ను ఈ రోజుగా ఇంపార్టెంట్ ఇచ్చారు సార్. దానితో పాటు ప్రధానంగా సార్ ఇదే సెప్టెంబర్ 18 అంతర్జాతీయ సమాన వేతనాల రోజు. అందరూ ఈక్వల్, జెంట్స్కి ఎక్కువ సాలరీ, లేడీస్కి ఎక్కువ కూలీ పని అని కాకుండా అందరికీ సమాజంలో ప్రతి ఒక్కరి కూడా ఎలాంటి వివక్షత లేకుండా సమానమైన యొక్క వేతనాలు, అందరికీ ఈక్వల్ వేజెస్ చెప్పి 2019లో ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ఈ రోజును ఫైండ్ అవుట్ చేయడం జరిగింది సార్. ఒక అంతర్జాతీయ సమాన వేతనాల రోజు ఈరోజే, ఒక అంతర్జాతీయ వెదురు రోజు కూడా ఈరోజే సార్ వచ్చేసి ఇక్కడ. కర్ణాటక సీఎం సార్, ఒక దక్షిణ భారతదేశంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రాష్ట్రం సార్ ఇది కర్ణాటక స్టేటు. 2020 సంవత్సరం సెప్టెంబర్ 18వ తేదీ నాడు కర్ణాటక సీఎం యడ్యూరప్ప ఆర్థిక స్పందన పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు సార్. ఏంది ఆర్థిక స్పందన అంటే, వివిధ సహకార సంస్థల ద్వారా ఆర్థిక స్పందన కార్యక్రమం ద్వారా 39,300 కోట్ల రూపాయలను సేకరించారు సార్. ఈ అమౌంట్ను 15,300 కోట్ల రూపాయలను వ్యవసాయ రంగం రైతులకు రుణాలు ఇచ్చే విధంగా
24,000 కోట్ల రూపాయలను వ్యవసాయేతర వర్గాల వారికి రుణాలు ఇవ్వడానికి లాక్డౌన్ వల్ల, కరోనా వైరస్ వల్ల అన్ని ఆర్థిక సంస్థలు కొలాప్స్ అయిపోయినాయి. కాబట్టి ఈ మూమెంట్లో రైతులను ఆదుకోవాలి, ఈ మూమెంట్లో ఆయా వర్గాల వారిని ఆదుకోవాలనే లక్ష్యంతోనే ఒక ఆర్థిక స్పందన కార్యక్రమాన్ని కూడా ఈరోజు యడ్యూరప్ప ప్రారంభించిన సంఘటన సార్. రేపు ఎగ్జామ్లో అడుగుతాడు సార్, ఆర్థిక స్పందన కార్యక్రమం ద్వారా ఏ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగం రైతులకు రుణాలు ఇస్తుంది, వ్యవసాయేతర రైతులకు రుణాలు ఇస్తుంది, ఇలా మనకు అడిగే అవకాశం ఉండదు సార్. వచ్చేసి ఒక 2020 సంవత్సరము సెప్టెంబర్ ఇక్కడ సార్ సెప్టెంబర్ 17 నాడు ఈమె హర్సిమ్రత్ కౌర్ పౌర ఆహార సదుపాయాల మినిస్టర్ సార్ నిన్న మంత్రి పదవికి రాజీనామా చేస్తే ఈరోజు 2020 సెప్టెంబర్ 18 నాడు ఈమె రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించడం జరిగింది సార్. ఒక పంజాబ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి సార్, అకాలీదళ్ పార్టీ సార్. అకాలీదళ్ పార్టీ ఎన్డీఏ కూటమిలో ఒక పార్టీ గ్రూప్ సార్. ఇది ఎన్డీఏ కూటమిలో ఒక పార్టీ సార్. ఎన్డీఎస్ అంటే ఎన్డీఏ గ్రూపులో ఒక పార్టీ, బీజేపీ స్నేహితురాలు సార్. ఇక్కడ నిన్నటి రోజున సార్, ఈరోజు వ్యవసాయ రంగానికి సంబంధించిన యొక్క సంస్కరణల్ని ఇలా రాజ్యసభలో కూడా ఆమోదించారు. ఒక రైతాంగాన్ని వ్యతిరేకంగా ఉన్న యొక్క సంస్కరణల్ని మేము ఆమోదించబోమని చెప్పి, నాకు మంత్రి పదవి కాదు రైతులకు అండగా నిలబడాలని చెప్పి ఈమె మంత్రి పదవికి రాజీనామా చేయడం జరిగింది సార్. ఈరోజు ఏంటి సార్ అంటే, రైతులు పంట వేయడం కంటే ముందే ఏజెంట్లతో మాట్లాడుకోవచ్చు, రైతు తమ పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చు, రైతు పంటకి ఏవి అంటే గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పి ఇలా పలు అంశాల ద్వారా ఒక వ్యవసాయ రంగంలో రీఫార్మ్ తీసుకురావడం జరిగింది సార్. దీనివల్ల రైతులకు అన్యాయం జరుగుద్ది, దీనివల్ల రైతులు మన రోడ్డుకి ఎక్కవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎందుకంటే పంజాబ్ హర్యానాలో ఎక్కువ కూడా రైతులే సార్. ఆ అకాలీదళ్ పార్టీకి అక్కడ ఎక్కువ ఓట్లు కూడా వాళ్ళ ప్రభుత్వాలు గతంలో కోల్పోయింది కూడా రైతుల యొక్క అన్యాయం చేయడం వల్లే పార్టీలు కోల్పోయినాయి. అందుకే భవిష్యత్తులో తమ పార్టీ అక్కడ పట్టు బిగించడం కోసమే దానితో పాటు ఈ విధంగా నిన్న మంత్రిగా రాజీనామా చేస్తే ఈరోజు ఆమోదించాడు సార్ రాష్ట్రపతి. రేపు ఎగ్జామ్లో అడగాను. ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ అంటుండు సార్, రైతుకు వ్యతిరేకంగా ఉన్న యొక్క రీఫార్మ్స్ ఉన్నాయి, 3 ఉన్నాయి, 3 మేము ఆమోదించామంటే ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న వ్యవసాయ రంగం రైతులకు కావాల్సిన అంటే రీఫార్మ్స్కు మేము సంపూర్ణమైన మద్దతు పలుకుతామని చెప్పి అలా వైసీపీ పార్టీ కూడా కేంద్రానికి మద్దతు ప్రకటించితే, అదేవిధంగా సార్ అకాలీదళ్ పార్టీ బయటికి వచ్చింది, హర్యానాలో ఒక పార్టీ బయటికి రాబోతున్న సంఘటన సార్. అదేవిధంగా సార్ వచ్చేసి ఇలా కేజ్రీవాల్ కూడా ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్న సంఘటన సార్. దీనివల్ల రైతులకి నష్టం జరుగుద్ది, రైతులకు ఇబ్బంది ఉంటుంది. అక్కడ రేపు కమిషన్ ఏజెంట్లు వాళ్ళే వచ్చేసి అక్కడ వాళ్ళ నుండి రైతులు దోపిడీకి గురి కావాల్సిన యొక్క ఆవశ్యత అంటే దోపిడీకి గురయ్యే యొక్క సంఘటన ఉంటుందని కూడా చెప్పి ఇలా అందుకే ఆమె మంత్రి పదవి కూడా రాజీనామా చేసిన సంఘటన సార్. రేపు ఎగ్జామ్లో ఎలా మనకు ఎగ్జామ్లో అడగబోతున్న యొక్క బిట్టు సార్. ఒక 2020 సంవత్సరము సెప్టెంబర్ 18 నాడు హర్సిమ్రత్ కౌర్ మంత్రి రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి. హర్సిమ్రత్ కౌర్ ఈమె ఏ పార్టీకి చెందిన వ్యక్తి? అకాలీదళ్ పంజాబ్ స్టేట్ శిరోమణి అకాలీదళ్ సార్. ఈమె కేంద్రంలో ఏ మంత్రి ఈమె? ఇలా రేపు మనకు అడగబోతున్న యొక్క అంశం ఉంటుంది సార్. ఈరోజు నరేంద్ర మోడీ సార్
ఒక 2020 సంవత్సరము సెప్టెంబర్ ఇక్కడ సార్ 18th నాడు బీహార్ రాష్ట్రంలో కోసి రైల్వే బ్రిడ్జితో పాటు కోసి రైల్వే బ్రిడ్జిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించి జాతికి అంకితంగా ప్రకటించారు. ఈరోజు 8 రైల్వే ప్రాజెక్టులను కూడా ఈరోజు బీహార్లో ప్రారంభించారు. కొన్ని మౌలిక సదుపాయాల నిర్మాణాన్ని కూడా ఈరోజు నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఇదే కోసి బ్రిడ్జి సార్ 2003 సంవత్సరంలో అప్పటి వచ్చేసి ఇక్కడ 2004లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ కోసి బ్రిడ్జికి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తే ఈరోజు జాతికి అంకితం చేశారు సార్. ఈ బ్రిడ్జి పొడవు 1.9 కిలోమీటర్ సార్. చుట్టుపక్కల ఉన్న యొక్క లిచ్చవి, సమంతల్, కోసి ఆయా యొక్క ప్రాంతాల ప్రజలకి ఇది రవాణా పరంగా ఎంతో ఉపయోగపడుతుంది సార్. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 500 కోట్ల పైగా ఖర్చు చేసిన సంఘటన సార్. ఈ ప్రాజెక్టు యొక్క నిర్మాణానికి ముఖ్యంగా సార్ నరేంద్ర మోడీ ఇదే బీహార్లో సెప్టెంబర్ 10 నాడు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కార్యక్రమం, ఈ గోపాలన్ కార్యక్రమం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇదే బీహార్ స్టేట్లో దర్భంగా జిల్లాలో ఎయిమ్స్ ఇన్స్టిట్యూషన్ నిర్మాణాన్ని కూడా ఆమోదించారు. ఇదే బీహార్ స్టేట్లో 900 కోట్ల రూపాయలతో నిర్మించిన 3 పెట్రోలియం ప్రాజెక్టులను కూడా జాతికి అంకితం చేయడం జరిగింది సార్. ఇక్కడ ఎందుకంటే రేపు త్వరలో బీహార్లో జరగబోతున్న శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ విధంగా ముందుకెళ్తున్న సంఘటన సార్. రేపు ఎగ్జామ్లో కోసి ప్రాజెక్ట్ అడుగుతుంటారు సార్, కోసి యొక్క రైల్వే బ్రిడ్జి గురించి. ఒక 2020 సంవత్సరము సెప్టెంబర్ 18th నాడు బహుజన్ సమాజ్వాదీ పార్టీ ఒక బీఎస్పీ పార్టీ సార్. ఇంతవరకు ఈ పార్టీ ఏర్పడ్డప్పటి నుండి ఈ రోజు వరకు కూడా ఏనాడు కూడా ఉత్తరప్రదేశ్ యొక్క ఉప ఎన్నికల్లో పోటీ చేయలేదు. రేపు తొలిసారిగా ఉత్తరప్రదేశ్లో జరగబోతున్న శాసనసభ ఉప ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేయబోతున్న పార్టీ అంటే బహుజన్ సమాజ్వాదీ పార్టీ. ఒక కాన్షీరామ్ ఈ పార్టీ వ్యవస్థాపకులు. ఈ భారతదేశంలో తొలి దళిత మహిళా సీఎం మాయావతి బహుజన్ సమాజ్వాదీ పార్టీ నుండి రావడం జరిగింది సార్. ఒక అంబేద్కర్ యొక్క సిద్ధాంతాల ఆధారంగా ఏర్పడిన పార్టీనే బహుజన్ సమాజ్వాదీ పార్టీ సార్. రేపు ఎగ్జామ్ అడుగుతాడు సార్. ఈ మధ్యనే ఏ రాష్ట్రంలో తొలిసారిగా శాసనసభ ఉప ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేసింది? ఇంతవరకు శాసనసభ ఉప ఎన్నికల్లో ఏనాడు పోటీ చేయలే. ఈరోజు మేము త్వరలో జరగబోతున్న శాసనసభ ఉప ఎన్నికల్లో మేము పోటీ చేస్తామని చెప్పి ఈరోజు ఈ పార్టీ అనౌన్స్మెంట్ చేసిన సంఘటన సార్ వచ్చేసి. ఒక 2020 సంవత్సరము సెప్టెంబర్ 18th నాడు సెప్టెంబర్ 18వ తేదీన బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం ఈరోజు రష్యా ఆధ్వర్యంలో మాస్కోలో నిర్వహించారు సార్. ప్రజెంట్లీ బ్రిక్స్ సంస్థ చైర్పర్సన్ రష్యా కాబట్టి ఈ సమావేశం ఇక్కడే జరిగింది సార్. ఇండియా నుండి సమావేశానికి అజిత్ దోవల్ పాల్గొన్నారు సార్. జాతీయ భద్రతా సలహాదారు అయినా మరి అదేవిధంగా సార్ మన సుబ్రహ్మణ్య జయశంకర్ కూడా విదేశీ వ్యవహారాల అంశంపై స్పందించడం మాట్లాడడం జరిగింది సార్. ఈ మీటింగ్లో ఇదే మాస్కో నగరంలో సార్
2020 సంవత్సరము జూన్ 23 నాడు రిక్కు దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. ఇదే మాస్కోలో జూన్ 24 నాడు రష్యా సైన్యాలు నాజీ సైన్యాలపై విజయం సాధించి రెండవ ప్రపంచ యుద్ధంలో 75 ఏళ్ళు కంప్లీట్ కావడం సందర్భంగా సైనిక పరేడ్ వేడుకలు నిర్వహించారు. ఇదే మాస్కోలో సార్, ఇదే సెప్టెంబర్లో షాంఘై దేశాల రక్షణ మంత్రుల సమావేశం, షాంఘై దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం, షాంఘై దేశాల జాతీయ భద్రతా సలహాదారుల యొక్క సమావేశం కూడా ఇక్కడ జరుగుతుంది. ఈరోజు కూడా బ్రిక్స్ దేశాల యొక్క జాతీయ భద్రతా సలహాదారులు, విదేశీ వ్యవహారాల యొక్క సమావేశాలు ఈరోజు రష్యా ఆధ్వర్యంలో నిర్వహించిన సంఘటన. ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్ వ్యవస్థను కలిగి ఉన్న దేశాలు సార్, ప్రపంచంలో అభివృద్ధికి చాలా దగ్గరలో ఉన్న యొక్క దేశాల యొక్క సంస్థ సార్ మనకి ఇది. బి అంటే బ్రెజిల్, ఆర్ అంటే రష్యా, ఐ అంటే ఇండియా, సి అంటే చైనా, ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా. 2010లో చైనాలో జరిగిన సమావేశంలో సౌత్ ఆఫ్రికా ఇక్కడ సభ్యత్వం కూడా తీసుకోవడం జరిగింది సార్. 2009లో బ్రిక్స్ ఏర్పడింది సార్. ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్ వ్యవస్థను కలిగి ఉన్న దేశాలు, ఈ ప్రపంచంలో 140% జనాభా కేవలం ఈ 5 దేశాల్లో ఉంది. బ్రెజిల్ కాఫీలో ఫస్ట్ ఉంది, రష్యా విస్తీర్ణంలో ఫస్ట్ ఉంది, ఇండియా పాల ఉత్పత్తిలో ఫస్ట్ ఉంది, చైనా జనాభాలో ఫస్ట్ ఉంది, సౌత్ ఆఫ్రికా అది ఎయిడ్స్ ఉత్పత్తిలో ఫస్ట్ ఉంది, వజ్రాల ఉత్పత్తిలో ఫస్ట్ ఉంది, బంగారు ఉత్పత్తిలో ఫస్ట్ ఉంది సార్. ఒక అమెరికా లాంటి యొక్క అగ్రరాజ్యాల ధీటిగా ఈ ప్రపంచంలో శాస్త్ర సాంకేతిక రంగంలో, ఒక వాణిజ్య రంగంలో ఉమ్మడిగా అభివృద్ధిలో ముందుకెళ్లాలనే యొక్క లక్ష్యంతోనే ఏర్పడిన యొక్క సంస్థనే బ్రిక్స్ అనే యొక్క ఆర్గనైజేషన్ సార్ వచ్చేసింది. షేక్ జాయద్ స్టేడియంలో మరికొన్ని గంటల్లో రేపే సెప్టెంబర్ 19 నాడు ఐపీఎల్ టోర్నమెంట్ కూడా స్టార్ట్ కాబోతుంది సార్. 13 ఐపీఎల్ జరగబోతుంది. అన్ని జట్లు కూడా చేరుకోవడం జరిగింది సార్. ఒక ఐపీఎల్కు రూపాందించిన వ్యక్తి, ఐపీఎల్ని స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి లలిత్ మోడీ సార్, రాజస్థాన్ స్టేట్ సార్. అత్యధిక సార్లు ఐపీఎల్ టైటిల్ విజేత అంటే ముంబై ఇండియన్స్ సార్, తర్వాత చెన్నై సార్. ఇప్పటి వరకు కూడా వచ్చేసి ఇక్కడ సార్ బెంగళూరు ఒక్క టైటిల్ సాధించలే. అలాంటి పరిస్థితుల్లో విరాట్ కోహ్లీ నాయకత్వంలో బెంగళూరు టైటిల్ సాధించాలనే ఒక వేటలో ఉన్న సంఘటన సార్. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు కూడా వెయిట్ చేస్తున్న క్రీడా సార్ ఇది. వివిధ దేశాల క్రీడాకారులు కూడా ఈరోజు పాల్గొనబోతున్న క్రీడా సార్ రేపటికి వచ్చేసి ఇక్కడ. ఒక 2020 సంవత్సరము సెప్టెంబర్ 18 నాడు పంజాబ్ రాష్ట్రంలో చండీగఢ్లో కుక్కల కోసం సార్ ప్రత్యేక ఒక బ్లడ్ బ్యాంకును కూడా ప్రారంభించారు సార్. ఎవరి ఇయర్ కూడా దాదాపు 25,000 పై కుక్కలు కూడా రక్తహీనత వల్ల, బ్లడ్ లేకపోవడం వల్ల చనిపోతున్నాయి. ఇలాంటి మూగజీవులను ఆదుకోవడం కోసమే ఒక బ్లడ్ బ్యాంకుని ఈరోజు చండీగఢ్లో ప్రారంభించిన సంఘటన సార్. జమ్మూ కాశ్మీర్ ఒక ప్రత్యేకంగా కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పడిన తర్వాత జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి రూపురేఖలే మారిపోతున్నాయి సార్. తొలిసారిగా జమ్మూ కాశ్మీర్ చరిత్రలో జేఈఈ యొక్క 3 ప్రాంతాల్లో జేఈఈ సెంటర్స్ కూడా ఇక్కడ ఆ విద్యార్థుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది సార్. దానితో పాటు 2020 సంవత్సరం సెప్టెంబర్ 18 నాడు ఎయిర్ ఇండియా సంబంధించిన విమానాలు, ఎలాంటి విమానాలు మా దేశానికి కొన్ని రోజుల పాటు రావద్దని చెప్పి ఇండియాకి చెందిన ఎయిర్ ఇండియా విమానాల్ని దుబాయ్ ప్రభుత్వం కూడా నిషేధించిన యొక్క సంఘటన సార్ ఈరోజు వచ్చేసి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ గైస్. ఈ పోటీ పరీక్షల్లో రేపు కరెంట్ అఫైర్స్ కీలకమైన పాత్ర పోషించేది. ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ కలెక్ట్ చేసుకోండి, ఒక నోట్స్ మెయింటైన్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్పండి. ప్లాటో
కరెంట్ అఫైర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి నుండి జీకే కరెంట్ అఫైర్స్, డైలీ కరెంట్ అఫైర్స్తో పాటు జీకే కరెంట్ అఫైర్స్ కూడా రేపటి నుండి మీకు ఆ ప్లాటో యాజమాన్యం ఈ 2 రాష్ట్రాల తెలుగు విద్యార్థుల్ని దృష్టిలో పెట్టుకొని ఎన్టీపీసీ ఆల్ కాంపిటేటివ్కి ఉపయోగపడే విధంగా నేను చెప్పిన జీకే కరెంట్ అఫైర్స్ను కూడా రేపు విడుదల చేయబోతున్నారు. వాటి నుండి మీ ఫ్రెండ్స్కి చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు వచ్చేసి అక్కడ బాగా చదవాలి. మేము కోరుకున్నది ఒకటే, మీరు ఒక విజేతలుగా ముందుకెళ్ళాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.